హాయ్ అండి అందరికీ. వాళ్ళ కమ్మసుని ఎలా కొట్టాలో చూసేద్దామండి. ముందుగా కందిపప్పు గ్లాసులు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పెసరపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ పెసరపప్పులోనే కాస్త చాయ్ మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేసి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటన్నిటిని బాగా వేయించిన తర్వాత చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవడమేనండి. పొడి కొట్టుకున్న తర్వాత ఉప్పు కారం, దీనికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకొని డబ్బాలో పోసేసుకొని మీ ఇష్టం అండి. ఇది డైరెక్ట్గా అన్నంలో వేసుకొని తినొచ్చు. నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేదనుకుంటారా ఆవకాయ వేసుకున్నప్పుడు ఈ పొడిని కలుపుకొని తినొచ్చండి. ఆవకాయ నూనె వేసుకొని తింటారు. లేదన్నప్పుడు కూరలు తాలింపు వేసుకొని ఈ పొడి వేసుకొని దించేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇవి మనం పప్పులు వేయించినవే కాబట్టి పెద్ద కడుపులో నొప్పి ఏం రాదండి. పిల్లలకు కూడా వేసి పెట్టచ్చు. సాయంత్రం పూట కూరలు అవి చేయలేనప్పుడు ఇలాంటి పొడులు వేసుకొని శుభ్రంగా తిన్నారంటే హాయిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.